హాయ్ నమస్తే. నేను ఒక చిన్న షుగర్ గురించి టిప్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే షుగరు చాలా ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా నేను ఇవన్నీ తింటున్నాను అంటే కాకరకాయ తింటాను, కాకరకాయ లీవ్స్ తింటాము, తర్వాత జాంకాయ ఫ్రూట్ తీసుకుంటాము, తర్వాత మజ్జిగలోని ఈ మెంతుల పౌడర్ వేసుకొని తాగుతాము. ఇంకా నాకు షుగర్ ఎందుకు వస్తది అని చాలామంది కొంచెంగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అట్లా కాదు. ఏంటంటే మనం ఇవన్నీ తీసుకున్న షుగర్ లేని వాళ్ళైతే షుగర్ రాకుండా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళైతే పెరగకుండా ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఎక్కువగా టెన్షన్ పడకూడదు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయకూడదు. అంటే దేనికైనా ప్రతిదానికైనా ఎక్కువగా ఆలోచన చేయడము, ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల ఏంటంటే ఇవన్నీ మనం తీసుకున్న షుగర్ యాడ్ అయ్యే అవకాశం మనకి ఉంటుందన్నమాట. అందుకని మనం ప్రతిదానికి టెన్షన్ పడకుండా, ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండాలి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే నిద్ర టైంకి మనము పడుకోవాలన్నమాట. ఎట్లా ఏదైనా నైట్ 10:30 అయ్యేసరికి మనము నిద్రపోవాలి. 10:30 లోపు మనము వరకు తిరిగేస్తున్నా 10:30 తర్వాత మనము పడుకుంటూ పోవాలి ఎట్లాగైనా. మొబైల్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంక ఏ ఆలోచన చేయకుండా మనం పడుకున్నామంటే మనకి షుగర్ పెరిగే అవకాశం ఉండకుండా ఉంటుందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ.